రామ్ ఫ్రెండ్స్. వక్ఫ్ బిల్ 2 హౌసెస్ లోక్సభ, రాజ్యసభలో పాస్ అయిపోయింది. ఇక ప్రెసిడెంట్ సంతకంతో చట్టంగా మారుతుంది. Ayes 128, Noes 95. Bill is passed. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని సాధించారు అంటే అది మోదీ, అమిత్ షాకే సాధ్యమవుతుంది. బీజేడీ 7, వైఎస్ఆర్సీపీ 7, ఎన్డీఏ భాగస్వాములైన జేడీఎస్ 1, ఎన్సీపీ 3 వీళ్ళందరూ చివరి నిమిషంలో బిల్లును సమర్థించారు. లోక్సభలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది అనేది మన అందరికీ తెలిసిందే. ఇంతలోనే అంత మార్పు. సో మొత్తానికి వ్యతిరేకించిన వాళ్ళు ఇండియా అలయన్స్ 88, బీఆర్ఎస్ 4, ఏడీఎంకే 3. వీళ్ళని మరవద్దు, క్షమించద్దు. కాకపోతే ప్రజలు ఈ వక్ఫ్ గురించి తెలుసుకుని రియాక్ట్ అయ్యి మాకు ఇది కావాలని అడిగారు కాబట్టి ఇది జరిగింది. కష్టపడి సంపాదించిన రూపాయి, కలలు కని కట్టుకున్న ఇల్లైనా, గుడైనా, షాప్ అయినా ఇక భద్రంగా ఉంటుంది. వక్ఫ్ సవరణ బిల్లు 2024కు చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ అయిన హెరిటేజ్ ఉత్పత్తులను అబ్దుల్లా సమాజం పిలుపునిచ్చింది. మరి ఇన్ని రోజులు హిందువులు ఎవరిని బాయ్కాట్ చేయాలి? వక్ఫ్ సవరణలు సమర్థించడం రాజ్యాంగ విరుద్ధమంట. అరే అలాంటి ఒక చట్టం ఒక వర్గం వారికి మాత్రమే ఉండడం, అది కూడా దేశంలో ఏ మూల ఎక్కడైనా ఏ మతం వారిదైనా, ముఖ్యంగా తోటి ముస్లిమ్స్వి, పేద మధ్యతరగతి ముస్లిమ్స్వి కూడా వక్ఫీ అని క్లెయిమ్ చేయడం. రాజ్యాంగాన్ని రాసిన వారిలో ఒక్కడైనా బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఇలాంటి ఒక యాక్ట్ రాజ్యాంగ విరుద్ధం అన్నాడే. జై భీమ్ జై భీమ్ అంతా ఉత్తదేనా? ఇది కాదా రాజ్యాంగ విరుద్ధం అంటే? వక్ఫ్ సవరణ బిల్లు చుట్టూ జరుగుతున్న వివాదం ఒక తప్పుడు హిందూ ముస్లిం సమస్యగా అపోజిషన్ చిత్రీకరించింది. ఎందుకంటే వక్ఫ్ బోర్డు ముందు పెండింగ్ ఉన్న కేసెస్ ఎన్నో తెలుసా? 2013లో 10,380 ఉంటే 2025కి 21,000 అయ్యాయి. నమోదు చేయబడిన ఆక్రమణలన్నీ 58,890 ఉంటే పెండింగ్ ఏమో 31,399. విచిత్రం ఏంటంటే వక్ఫ్ బోర్డు ఆక్రమించుకున్న 32,000 ఆస్తుల కేసులో 9,000 ఆస్తులు ముస్లింలవే ఉన్నాయి. వక్ఫ్పై ట్రిబ్యునల్స్లో పెండింగ్ ఉన్న మొత్తం కేసులలో 20% ముస్లింలు దాఖలు చేసినవి. కేరళలో మాత్రమే వక్ఫ్పై దాఖలైన కేసులలో 50% ముస్లింలు దాఖలు చేసినవి. కేరళలో వక్ఫ్పై ఎక్కువ కేసులు ముస్లిం లిటిగెంట్లు దాఖలు చేశారు. ఇతర సముదాయాలన్నీ కలిపిన దానికంటే. ఇప్పుడు చెప్పండి, ఇది ముస్లిం వ్యతిరేకమా కాదా? అపోజిషన్ ఎందుకు కావాలని హిందూ ముస్లిం డివైడ్ క్రియేట్ చేస్తుంది? ఇది కేవలం అన్యులకు మాత్రమే కాదు, ముస్లింల ఆస్తులకు కూడా రక్షణ కల్పించే చట్టం. అది తెలుసుకునే ఈ రోజున కేరళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. వేరే రాష్ట్రంలో ముస్లింలు సంబరాలు జరుపుకుంటున్నారు. డప్పులు కొట్టి స్వీట్లు తింటున్నారు. ఎందుకు? జయహో మోదీ అని ఎందుకు అంటున్నారు? మరి ఇప్పుడు బాయ్కాట్కి పిలిచే వాళ్ళు ఎవరు? ఆధిపత్యం చెలాయించే సో కాల్డ్ రిచ్ ముస్లిమ్సా? ఇంకొక ప్రశ్న అందరూ వేస్తున్నారు, మీ తిరుపతి దేవస్థానం ట్రస్ట్లో మాత్రం పనిచేసే వాళ్ళు హిందువులు మాత్రమే ఉండాలి, మరి మీరు వక్ఫ్ కౌన్సిల్ ట్రిబ్యునల్లో మాత్రం నాన్ అబ్దుల్లా ఉండడం కరెక్ట్ అని ఎలా అంటున్నారు అని. అసలు యాపిల్స్కి ఆరెంజెస్కి ఎవరైనా కంపేర్ చేస్తారా? తిరుపతి మా దేవాలయం, మా నమ్మకం, మా దైవం. సో మా దైవం మీద నమ్మకం, దేవాలయం మీద గౌరవం ఉండి మీరు జై శ్రీరామ్ అని హనుమాన్ చాలీసా చదివి, వెంకటేశ్వర స్తోత్రాలు చదివేసి మీరు గర్వాప్సి అయిపోయి మేము మీ దేవుని నమ్ముతున్నాము అంటే రండి మిమ్మల్ని చేర్చుకుంటాము. కంపేర్ చేయాల్సింది దేవాలయాన్ని మస్జిద్, చర్చ్తో. అప్పుడు యాపిల్స్ని కంపేర్ చేసినట్టు ఉంటుంది. చర్చిలో, మస్జిద్లో ఎలా అయితే మీరు హిందువులను ఉద్యోగులుగా పెట్టుకోరో ఇది అలానే కదా. ఇంకో ప్రశ్న, చర్చి, మస్జిద్ ప్రభుత్వం ఆధీనంలో లేదు, మేమేమో ప్రైవేట్ ప్రాపర్టీలు, కానీ మా దేవాలయాలు మాత్రం ఎండోమెంట్ కింద ఉంటాయి, ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి, మా హుండీ డబ్బులు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. అప్పుడు కదా మీరు అనాలి ఇది రాజ్యాంగ విరుద్ధం, మాకొకటి రూల్ మీకొక రూలా, మిమ్మల్ని కూడా ఫ్రీ చేయాలి, మీ టెంపుల్ నుంచి ఫ్రీ చేయాలి అని చెప్పి అలాంటివి అడగరు. మా గుళ్ళ నుంచి వచ్చే డబ్బులు, వేలాది డబ్బులు హజ్ యాత్రలకి, మైనారిటీ అపీస్మెంట్కి ప్రభుత్వాలు వాడుకున్నట్టే చక్కగా తీసుకుంటారు. అరే వద్దు మాకు మీ గుడి డబ్బులు మాకొద్దు అని మాత్రం అనరే. ఇది మాత్రం రాజ్యాంగ విరుద్ధము, అన్యాయం జరిగిపోతుంది అని మాత్రం ఏ ఒక్కడు మాట్లాడడు. వక్ఫ్ విషయానికి వస్తే ఇలాంటి ఒక చట్టం ఉండడమే రాజ్యాంగ విరుద్ధం. ఒక దేశంలో 2 చట్టాలు, ల్యాండ్ యాక్ట్స్, ల్యాండ్కి భూమికి సంబంధించినవి ఉంటాయా ఎక్కడైనా అసలు? అండ్ ఇంకొక పాయింట్, వక్ఫ్ అనేది ఏంటి? ల్యాండ్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ బోర్డు. మీరు క్లెయిమ్ చేసుకునేవన్నీ ఓన్లీ ముస్లిమ్స్వి చేసుకుంటున్నారా? కాదు కదా, నాన్ ముస్లిమ్స్ భూములు కూడా చేసుకుంటున్నారు. పేద మధ్యతరగతి ముస్లిం భూములు ఉన్నాయనుకోండి, బట్ నాన్ ముస్లిమ్స్వి కూడా తీసుకుంటున్నారు. సో మీరు వచ్చి మా భూములు కావాలి అన్నప్పుడు ఒక పక్షపాత ధోరణి లేకుండా న్యాయం జరగాలి అంటే ఇలా అందరూ ఉండాల్సిందే. పేద మధ్యతరగతి పాష్మాండా ముస్లిమ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు.
పోనీ ఇవన్నీ ఆలోచించి మీ మనోభావాలని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సంతోష పెట్టాలి అని చెప్పి మీ మనోభావాలు దెబ్బ తినొద్దు అని, నాన్ ముస్లిమ్స్ ఉండొద్దు అని ప్రతిపాదించారు. అలానే అని ఒప్పుకున్నారు కూడా. కానీ మిగతా ఎంపీలు ఓటు వేశారు, ఆ క్లాస్ పాస్ అయ్యింది. సో బాబు గారిని ఎందుకు దోషిగా చేస్తున్నారు? ఇప్పుడు వచ్చేసి ఇదిగో వీళ్ళందరూ వేశారు, వీళ్ళని గుర్తుపెట్టుకోండి అంట కొంతమంది అబ్దుల్లాలు. ఇక్కడ ఈ ఇమాం ఏమంటున్నాడో వినండి. కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడి వాళ్ళకి ఏం కావాలో అడిగి అవన్నీ డిమాండ్ చేశారు బీజేపీని. మరీ ముఖ్యంగా ఆయన అందులో మిమ్మల్ని అందరినీ కూడా నేను కాన్ఫిడెన్స్ లో తీసుకోవడానికి ఏదైతే జరుగుతుందో, ఏదైతే ఇప్పుడు ఈ బిల్ ఏదైతే వస్తుందో ఇందులో మేము సాధించినటువంటి విజయం ఏంటి అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. పేద ముస్లిమ్స్ కి ఇది న్యాయం చేస్తుంది అని చెప్పాడు ఈయన కూడా. ఇదిగో ఈ 3 చేంజెస్ కూడా డిమాండ్ చేసింది టీడీపీ పార్టీయే. సిబిఎన్ మోస్ట్ సెక్యులర్ లీడర్ మీకోసం ఎంత చేసినా మళ్ళీ బాయ్కాట్ అన్నారు అంటే దిస్ మెసేజ్ ఇస్ ఫర్ బాబు గారు అండ్ సపోర్టర్స్. దిస్ ఇస్ వాట్ యు గెట్ ఫర్ బీయింగ్ సెక్యులర్. ఇది సెక్యులరిజం కూడా కాదు, పాలిచ్చిన తల్లినే కాటు వేయాలని ఆలోచిస్తూ బాయ్కాట్ అంటున్నారు. ఇట్స్ టైమ్ టు రెట్రోస్పెక్ట్ ఐ నో ద మీనింగ్ ఆఫ్ రియల్ సెక్యులరిజం. పవన్ కళ్యాణ్ గారు చూడండి, హీ స్టుడ్ బై వాట్ హీ థింక్ ఈజ్ రైట్. ఆయన వెనక్కి అడుగు వేయలేదు, తను అనుకున్నది కరెక్ట్గా చెప్పారు. Hope CBN also learns the lesson and be on the side of Dharma. Of course, he is on the right side, but then again, appeasement మనోభావాలను కూర్చుంటే మొదటికే మోసం వచ్చి మిమ్మల్నే బాయ్కాట్ అంటున్నారు. సో ఐ హోప్ ఎవ్రీబడి లెర్న్స్ ద లెసన్. జై భారత్,